ఈరోజు రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో మాత్రం కళకళలాడుతూ దర్శనమిస్తున్నాయి. మాఘశుద్ధ సప్తమి రోజున అశేష భక్తజనులు కోలాహలం మధ్య సోమవారం 7 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. మొదటి వాహనం సూర్యప్రభ, అదేవిధంగా పెద్ద శేష వాహనం, గరుడు వాహనం, హనుమంతు వాహనం, కల్పవృక్షం, రాజాతిరాజు, అదేవిధంగా చివరకు చంద్రప్రభ వాహనం, ఇట్లా మొత్తం 7 రూపాల్లో సోమవారం భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఒకవైపు సూర్య జయంతి, మరోవైపు ఆదివారం సెలవుదినం కావడంతోనే భక్తులు మాత్రం తెల్లవారుజాము నుంచి క్యూ కట్టారు. రథసప్తమి రోజు మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేడుకల గురించి ఆలయ ప్రధాన అర్చకులు అనంత పద్మనాభాచార్యులు వివరించారు. మనం శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి దిగువ సన్నిధిలో ఉన్నాం. ఈనాడు మాఘశుద్ధ సప్తమి, విశ్వావసనామ సంవత్సరం మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి. ఈరోజు ఈ రథసప్తమి నాడు సూర్య జయంతి అని చెప్పుకోబడుతుంది. సూర్యభగవానుడు పుట్టినరోజుగా ఈరోజు మనం సూర్యభగవానుడి పుట్టినరోజు పండుగను చేసుకుంటున్నాం. ఈ రోజున స్వామివారి ఆలయంలో ఉదయం సూర్యకిరణాలు పడిన దగ్గర నుంచి సాయంత్రం చంద్రకిరణాలు పడేంత వరకు 7 వాహనాలుగా తిరువీధుల్లో తిరగడం జరుగుతుంది. మొదటి వాహనం సూర్యప్రభ వాహనం. ఈ సూర్యప్రభ వాహనంలో భగవంతుడు సూర్యకిరణాలు పడంగానే హారతి తీసుకొని తిరువీధుల్లో తిరుగుతాడు. తర్వాత వచ్చేసి రెండవది పెద్ద శేష వాహనం, 3 గరుడ వాహనం, 4 హనుమంత వాహనాలుగా తిరుగుతాయి మధ్యాహ్నం 12 గంటల 1 గంటల వరకు. ఆ తర్వాత 1 గంటకి స్వామివారికి చక్రస్నానం చేయిస్తారు. తర్వాత మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి కల్పవృక్ష వాహనం, తర్వాత రాజాదిరాజ వాహనం, ఆ తర్వాత లాస్ట్కి చివరికి వచ్చేటప్పటికి చంద్రకిరణాలు పడేటప్పుడు చంద్రప్రభ వాహనం జరుగుతాయి. ఈ 7 వాహనాల్లో ఈ రథసప్తమి నాడు స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా